గాయ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో చింత చిగురు చికెన్ అయితే వండుతున్నారు. మాకు ఇంగ్రీడియంట్స్ మా మమ్మీ కోసింది, కట్ చేసింది. ఉల్లిపాయ, ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటోస్, చింత చిగురు ఆకు అండ్ చికెన్. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఇది దొడ్డు రవ్వ ఉప్మా. సరే, మా మమ్మీ అయితే వాష్ చేస్తుంది. 3 times వాష్ చేస్తుంది. ఇది సెకండ్ టైం. ఇది థర్డ్ టైం. ఇప్పుడైతే నేను మా మమ్మీకి ఆనియన్స్ ఇవ్వబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మమ్మీ ఆయిల్ అయితే వేసేస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ వేస్తుంది. ఇప్పుడైతే మా మమ్మీ హైలో అయితే పెట్టింది స్టవ్ని. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ అయితే వేసేస్తుంది. చూస్తున్నారు కదా, ఆనియన్, గ్రీన్ చిల్లీ అండ్ ఆయిల్ హైలో అయితే పెట్టింది. ఇదైతే మా మమ్మీ గోల్డెన్ కలర్లో, లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా చేస్తుంది, ఫ్రై చేస్తుంది. మా మమ్మీ అయితే లైట్ బ్రౌన్ దాకా చేస్తుందంట ఫ్రై. ఇప్పుడైతే మా మమ్మీ అయితే సాల్ట్ వేసేస్తుంది, పించ్ ఆఫ్ సాల్ట్. లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు మా మమ్మీ టమాటోస్ వేసేసింది. స్లిమ్లో అయితే పెట్టింది మా మమ్మీ. స్లిమ్లో పెట్టి ఇది క్లోజ్ చేసేస్తుంది. ఇప్పుడైతే హైలో పెట్టింది. ఇప్పుడైతే టర్మరిక్ పౌడర్, పసుపు. ఇప్పుడైతే మా మమ్మీ చికెన్ అయితే వేసేస్తుంది. చూస్తున్నారు కదా, హైలోనే పెట్టింది మా మమ్మీ. హైలో పెట్టి చికెన్ అయితే వేసేస్తుంది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసింది. ఇప్పుడు కారం, రెడ్ చిల్లీ పౌడర్,
3 స్పూన్స్. కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేస్తుంది హ్యాండ్ బట్టి. జీలకర్ర పౌడర్ అయితే వేసేస్తుంది. ధనియా పౌడర్, అన్ని స్పైసెస్ వేసేస్తాయి. స్లిమ్లో పెట్టింది. నాలుగు ఇలాచీలు వేసేసింది అండ్ జీలకర్ర, సాజీరా సారీ. ఇప్పుడు లవంగాలు ఒక 7-8 దాకా లవంగాలు అయితే వేసేస్తాను. స్లిమ్లోనే ఉంది స్టవ్. నువ్వు జరుగు, నాకు గల్పనీకి వస్తా. ఇప్పుడు మా మమ్మీ అయితే వాటర్ అయితే పోస్తుంది. కలర్ అయితే సూపర్ ఉంది, స్మెల్ కూడా సూపర్ ఉంది. వాటర్ క్లోజ్. ఇప్పుడైతే మీడియంలో పెట్టింది మా మమ్మీ స్టవ్. హలో గైస్, చూస్తున్నారు కదా. ఈరోజు అయితే మా మమ్మీ అయితే చికెన్ గోంగూర చింత చిగురు చికెన్ చేస్తుంది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయిల్ అయితే అయిపోతుంది మన చికెన్. చూస్తున్నారు కదా మన కలర్ఫుల్ చికెన్. మా అమ్మ అయితే మీడియంలోనే పెట్టింది. ఇంకా మూత అయితే నేనే పెట్టేస్తాను. చూస్తున్నారు కదా మన చికెన్ అయితే ఉడికిపోతుంది. కలర్ఫుల్గా ఉంది, స్మెల్ కూడా సూపర్ ఉంది. నాకైతే టేస్ట్ అయితే సూపర్ అనిపిస్తుందేమో, సూపర్గా ఉంటుంది. మీడియంలోనే పెట్టింది, మీడియంలోనే పెట్టి బాయిల్ అయితే చేస్తుంది.